ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే పేస్ దళపతి బుమ్రా గాయం కారణంగా దూరం అవడంతో టీమిండియాకు గట్టి జలక్ తగిలినట్లయింది. ప్రాథమిక జట్టులో బుమ్రా పేరును చేర్చినా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో అతడికి విశ్రాంతి ఇవ్వడమే మేలు అని బీసీసీఐ భావించింది. దీంతో ఇప్పుడు బౌలింగ్ భారమంతా వెటరన్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై పడింది. మరిప్పుడు కీలకమైన ఈ టోర్నీలో బుమ్రా లోటును భర్తీ చేస్తూ షమీ జట్టుకు అండగా నిలుస్తాడా? 2 ఏళ్ల క్రితం భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా షమీ ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. గతేడాది చివర్లో దేశవాళీతో మళ్లీ బంతి పట్టిన షమీ ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో సత్తా చాటాడు. అంతేకాదు ఇటీవల జాతీయ జట్టులోకి పునరాగమనం చేసి ఇంగ్లాండ్తో సిరీస్లోనూ ఆకట్టుకున్నాడు. అయితే బుమ్రా లేని వేళ జట్టు 12 ఏళ్ల ఛాంపియన్స్ ట్రోఫీ కలను నెరవేర్చడంలో షమీ కీలకంగా వ్యవహరిస్తాడా అనే సందేహం అందరి మదిలోనూ ఉంది. కానీ షమీ ప్రదర్శనపై అనుమానాలు అవసరం లేదు అని, అతడు ఖచ్చితంగా మెగా ఈవెంట్లో సత్తా చాటుతాడు అని టీమిండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ విశ్వాసం వ్యక్తం చేశారు.